ప్రియ సోదరి సోదరు, సాతాను ఎందుకు దాడి చేస్తాడు? వై విల్ సేటన్ అటాక్? సాతాను ఉద్దేశాలు మూడే అండి. ఈ 3 రీజన్స్, 3 ఆబ్జెక్టివ్స్ని బట్టే సాతాను అటాక్ చేస్తాడు. సాతాను ఏం గోల్ లేనోడు కాదు, సాతాను ఏం పని పడలేనోడు కాదు. సాతాను ఏది చేసినా పక్కా ప్లాన్తో చేస్తాడు. వాడి ప్లానింగ్లో 3 కారణాలు ఉంటాయి. సాతాను మీద దాడి చేయాలంటే 3 ఉద్దేశాలు కావాలంటే బ్లాంక్ చెక్లు రాసి పెట్టుకోండి. మొదటిగా, సత్య స్వరూపి అయిన యేసు ప్రభువారి రక్షణ కార్యము నువ్వు దగ్గర పడతా ఉంటే, ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు తెలుసుకునే, అంటే ఆయన గురించి తెలుసుకునే ప్రక్రియలోకి కానీ నువ్వు ఎంటర్ అయితే సాతాను నీ మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. నువ్వు దేవుని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్న సందర్భంలో ఖచ్చితంగా సాతాను ఆ ప్రక్రియ మీదనే ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. రెండవది, సమృద్ధి అయిన జీవంలోకి నువ్వు అడుగు పెడుతున్న పరిస్థితుల్లో, అంటే నీ గమ్యస్థానము, నీ యొక్క దేవుని యొక్క ఉద్దేశం నీ జీవితంలో నెరవేర్చబడే సమయంలో కూడా రెండో ప్రాంతంలో వాడు ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. మూడోది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు దేవుణ్ణి సేవించాలి అని ఎప్పుడైతే ఆశ పుడుతుందో, దేవుని సేవించే క్రమంలో అడుగు పెడతావో ఖచ్చితంగా సాతాను అక్కడ ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. అంటే ఉద్దేశం ఏంటంటే వాడి ఉద్దేశం భారమంతా ఒకటే. ఎలాగైనా సరే నువ్వు దేవుడు నీ కొరకు ఏర్పరిచిన ఆశీర్వాదం కానీ, దేవుడి కొరకు ఏర్పరిచిన పిలుపు కానీ, దేవుడి కొరకు ఏర్పరిచిన ఆ సేవా అవకాశాన్ని కానీ, దేవుని నువ్వు తెలుసుకునే వ్యక్తిగత అనుభవాన్ని కానీ రాకుండా దాన్ని పాడు చేసే ప్రక్రియలో, నేను దూరం చేసే ప్రక్రియలో వాడిని మీద ఏం చేస్తాడు? దాడి చేస్తాడు. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అపవాది యొక్క క్రియలను లయపరచడానికి వచ్చాడు. కాబట్టి యేసు నామమున దేవుడు మనకు విజయం దయచేయును గాక.